हाई फ्रेंड्स वेलकम टू मनी वर्ल्ड चैनल फस्ट टाइम మీరు నా ఛానల్ కి విజిట్ చేస్తుంటే దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్నిటిని చూడండి దాంతో పాటు నా వీడియోస్ మీకు నచ్చితే అండ్ దాంట్లో ఏదైనా కామెంట్స్ పెట్టాలనుకున్నప్పుడు కామెంట్స్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి దాంతో పాటు మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి దాంతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా నా వీడియోస్ చూపించండి సో ఫ్రెండ్స్ దాంతో పాటు రెగ్యులర్ గా నా ఛానల్ ని ఫాలో అవుతూ నా ఛానల్స్ కి కామెంట్స్ ఇస్తూ నాకు మెయిల్స్ చేస్తున్న వాళ్ళకి చాలా పెద్ద థాంక్స్ అండి సో నేను మీకోసం మళ్ళీ అగైన్ బ్యాక్ మీకోసం తెలుగు వీడియోస్ చేయడానికి ముందుకు వచ్చేసాను సో దాంతో పాటు మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు చిన్న మెయిల్ పెట్టండి లేకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను అటువంటి వీడియోస్ మీకు రెడీ చేసి మీకు మంచి ట్యుటోరియల్స్ మీకు తయారు చేసి ఇస్తాను సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఆన్లైన్లో 101% 100% జెన్యూన్గా డబ్బులు సంపాదించడం ఎలా జెన్యూన్గా అంటే మీకు ఏదో ఒక స్కిల్ రావడం వల్ల ఏ స్కిల్ అయినా పర్లేదు ఆ స్కిల్తో మీరు డబ్బులు సంపాదించడం ఎలా సో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఈ వర్క్ చేయడానికి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫుల్లీ జనరేటెడ్ మీకు ఒక పేపాల్ అకౌంట్ మీకు కావాలి సో పేపాల్ అకౌంట్ మీకు ఉండింటే కనుక మీరు ఆన్లైన్లో ఇటువంటి జాబ్స్ చేస్తూ మీరు ఎర్న్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ నేను ఆ సైట్ల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ఒక మ్యాండేటరీ థింగ్ చెప్తాను దయచేసి మీరు బయట వాళ్ళకి ఎటువంటి డబ్బులు పే చేయకండి డేటా ఎంట్రీ జాబ్స్ కోసం ఆన్లైన్లో జాబ్స్ కోసం చాలా ఫ్రాడ్ కంపెనీస్ వచ్చాయి సో దయచేసి వాటి ఎవరికి మీరు డబ్బులు పే చేయకండి డబ్బులు పే చేసి దాంతోపాటు మీ టైం కూడా వేస్ట్ చేసుకోకండి అని చెప్పేసి చెప్తున్నాను చాలామంది ₹1000 డబ్బులు చేతిలో పెట్టేసి వర్క్ తీసుకొస్తారు ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటారు బట్ ఆటోమేటికల్లీ ఆ వర్క్ చేసిన తర్వాత ఫెయిల్డ్ సో మనము ₹7,000 ₹8,000 తనకి ఇచ్చేస్తాము మనకు వర్క్ ఇస్తాడు ఆ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం బట్ మనకు టైం వేస్ట్ అవుతుంది డబ్బులు రావు మొత్తానికి తన చుట్టూ తిరిగి తన మీద మనకే ఆశ్రయికి వచ్చేస్తుంది సో ప్లీజ్ లివ్ ఇట్ దట్ వన్ సో అదంతా పక్కన పెట్టేస్తే మీరు నా ఛానల్ని విజిట్ అవుతుంటే నేను డైలీ మీకు ఇంపార్టెంట్ వర్క్స్ మీరు జెన్యూన్గా చేసుకునే వర్క్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మొత్తానికి పాయింట్కి వచ్చేద్దాం ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వర్క్స్ ఏంటంటే మీకు ఏదో ఒక స్కిల్ వచ్చి ఉండాలి ఈ స్కిల్స్ దేని ద్వారా అంటే మీకు ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్లో మీకు డేటా ఎంట్రీ వర్క్స్ సంథింగ్ టైపింగ్ వర్క్స్ వచ్చిందనుకోండి టైపింగ్ వర్క్స్ కానివ్వండి లేకుంటే మీరు ఫోటోషాప్లో ప్రొఫెషనల్ అయి ఉంటారు ఫోటోషాప్ చేస్తుండడం ద్వారా కానివ్వండి దాంతోపాటు మీకు ఎడిటింగ్ వర్క్స్ విజువల్ ఎఫెక్ట్స్ లోగోస్ డిజైనింగ్ ఏదో ఒక వర్క్ మీకంటూ ఒక వర్క్ వచ్చి ఉంటుంది ఆ వర్క్ చేసుకుంటూ మీ ప్రొఫెషనల్ వర్క్ మీరు చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పేది వర్క్ చేస్తే మీకు ఈజీగా చెప్పలేనంత డబ్బు అసలు మీరు ఆ ప్రాజెక్ట్కి వచ్చే డబ్బు ఏ విధంగా వస్తుంది ఏంటని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొన్ని సైట్స్ మీకు చెప్తాను ఈ సైట్స్ మీరు రాసి పెట్టుకోండి లేకుంటే సెర్చ్ చేయండి లేకుంటే సెర్చ్ చేసి ఒకసారి చూడండి మీరు మ్యాటర్ మీకు ఒకసారి చదవండి సో ఫస్ట్ వచ్చేసి ఫ్రీలాన్సియర్ ఈ ఫ్రీలాన్సర్ సైట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే 4 సైట్లు ఒకేలాగా ఉంటాయి బట్ మీకు ఇష్టం వచ్చిన సైట్లు మీరు చూస్ చేసుకోవచ్చు బట్ వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రీలాన్సర్ సైట్ ఈలాన్స్ సైట్ అప్వర్క్ దీన్ని వర్డిస్ కనికూరు అంటారు ఇప్పుడు చేంజ్ చేశారు గురు సో ఈ సైట్లలో ఏంటంటే మీకు ఏ వర్క్ అయినా రానివ్వండి అంటే నేను ఇప్పుడు చెప్పినట్లు మీరు ఇప్పుడు ఫోటోషాప్లో చాలా ప్రొఫెషనల్గా ఉంటారు దాంతోపాటు మీరు ఇమేజ్ క్రియేట్ చేయడంలో ప్రొఫెషనల్గా ఉంటారు ఒక గ్రాఫిక్స్ డిజైన్ చేయడంలో ప్రొఫెషనల్గా ఉంటారు లోగో డిజైనింగ్ చేయడంలో ప్రొఫెషనల్గా ఉంటారు సో మీ వర్క్ మీరు ఆఫీస్లో చేసుకుంటూ ఇక్కడ కూడా చేయడం ద్వారా మీరు డబ్బులు ఎర్న్ చేయొచ్చు అనమాట సో ఎలా అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఫ్రీలాన్సర్ సైట్ ఉంది సో ఈ ఫ్రీలాన్సర్ సైట్ ఒక్కదాన్ని మీరు కొంచెం ఒకసారి మీరు గూగుల్ సెర్చ్లో డైరెక్ట్గా ఫ్రీలాన్సర్ కొట్టడం ద్వారా కూడా మీకు సైట్ ఇలా ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఏమేమవుతుంది ఏంటి ఏం సంగతి అని చెప్పేసి ఇక్కడ ఈ సైట్స్ ద్వారా ఎంతెంత ఎర్న్ చేశారు ఎంతెంతమంది రిజిస్టర్ అవుతున్నారు ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు మీ బయట చేసే వర్క్ కాకుండా ఆన్లైన్లో దీంట్లో కూడా కూర్చొని మీరు స్వతహాగా జాబ్స్ చేయవచ్చు సో దీన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో స్వతహాగా జాబ్ చేయొచ్చు అంటున్నారు ఇంతకు మీకు ఏ జాబ్ వచ్చు మీకు ఏ స్కిల్ ఉంది ఫస్ట్ ఆ స్కిల్ని మీరు చూసుకోండి మీకు ఏ స్కిల్ ఉంది మీరు ఏ వర్క్ చేయగలరు అంటే మీ దగ్గర మీకు అసలు మీకంటూ ఒక స్కిల్ ఉండి ఉంటుంది మీ లోపల ఒక స్కిల్ ఉండి ఉంటుంది ఆ స్కిల్ ఏంటి అంటే మీరు ఏం చేయగలరు వీడియోస్ చూడగలరా ఇమేజెస్ చూడగలరా ఇమేజ్ చూస్తే వాటి కామెంట్స్ ఇవ్వగలరా లేకుంటే ఆ ఇమేజ్ డిజైన్ చేయగలరా లోగోస్ డిజైన్ చేయగలరా లేకుంటే ఫోటోషాప్ క్రియేట్ చేసి ఫోటోషాప్లో మంచి ఒక బ్యానర్స్ రెడీ చేయగలరా ఫ్లెక్సిబుల్స్ ఏదైనా తయారు చేయగలరా సో ఏ వర్క్ అయినా కానివ్వండి ఇక్కడ ఈ వర్క్స్ ఎన్ని వర్క్స్ ఉన్నాయి దాదాపు ఇన్ని వర్క్స్ ఈ వర్క్స్లో మీకు నచ్చే వర్క్ ఏంటి ఇన్ని జాబ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ జాబ్స్ అన్ని మీరు చూడాలి అనుకుంటున్నారు దీన్ని మీరు కన్ఫర్మ్ చేసుకొని దీంట్లో మీరు లాగిన్ అయ్యి ఒకసారి సైన్అప్ చేయండి
నేను ఇప్పుడు చాలా సైట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు సైన్అప్ చేసి మీకు చూపించలేకపోతున్నాను, కానీ క్లియర్గా ఒక్కో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా సైన్అప్ బటన్ ఇచ్చేసుకొని ఈ ఫామ్ ఏ విధంగా ఉందో యాస్టీజ్గా ఫేస్బుక్ కావాలంటే ఫేస్బుక్ కూడా మీరు డైరెక్ట్గా ఓపెన్ అయిపోవచ్చు, లేకుంటే డైరెక్ట్ మీరు మాన్యువల్గా ఎంటర్ చేసుకొని క్రియేట్ అకౌంట్ చేసుకోవాలంటే కూడా క్రియేట్ అకౌంట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది అయిన తర్వాత ఇక్కడ సైన్అప్ ఇచ్చుకున్నా కూడా డైరెక్ట్ సైన్అప్ వచ్చేస్తుంది. సో ఇది అయిన తర్వాత ఒకసారి మీ ఈమెయిల్ కన్ఫర్మ్ చేసేసుకోండి. దాని తర్వాత మీ అకౌంట్లోకి వెళ్ళి అకౌంట్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చదవండి. మీకు ఆన్లైన్ ఏ విధంగా వస్తుంది, అమౌంట్ ఏ విధంగా డ్రా చేసుకోవాలి, అమౌంట్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో ఇక్కడ లాట్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి, చాలా చేయాల్సిన వర్క్స్ చాలా ఉంటాయి. దీనికి అమౌంట్ ఏ విధంగా మీకు ఇస్తారు అంటే, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది, మీరు లోగో బాగా చేయగలరు, మీకు కొరల్డ్రా అనే సబ్జెక్ట్ బాగా వస్తుంది, లోగోస్ ఏ విధంగా డిజైన్ చేసినా పర్లేదు, వాళ్ళకి కావాల్సిన లోగో తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే మీకు ఆ కంపెనీ అనేది మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తుంది. ఇక్కడ మీకు ఆ కంపెనీ ఒక ప్రాజెక్ట్ ఇస్తుంది, ఆ ప్రాజెక్ట్కి ఒక అమౌంట్ అనేది ఇస్తుంది అనమాట. ఒక కంపెనీ ఉంటుంది, ఇప్పుడు ఒక లోగో డిజైన్ చేయాలి, ఆ లోగోకి ఏంటంటే ఆ కంపెనీ వాళ్ళు ఒక $20 మీకు అమౌంట్ ఇస్తారు. సో ఈ $20 అమౌంట్ కంటే ఎవరు తక్కువ చేస్తారు అంటే, ఇప్పుడు మీరు $15కే చేస్తారు అనుకోండి, ఈ $15కి ఈ ప్రాజెక్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే దీంట్లో పర్ ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. ఈవెన్ క్రోడ్స్లో కూడా ఉన్నారు. వరల్డ్ వైడ్గా దీని మీద చాలామంది లక్షల డాలర్లు సంపాదిస్తున్నారు. ఇది నిజం. కావాలంటే మీరు రెవెన్యూ చెక్ చేసుకొని షేరింగ్స్ ఎంతెంత ఉన్నాయి ఏంటి ఆ పే అవుట్స్ ఒకసారి కూడా మీరు చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు కాదు, ఇది చాలా రోజుల నుంచి ఈ సైట్స్ రన్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో దీన్ని బిడ్ చేయాలి అంటే, ఇప్పుడు మీకు ఎస్పెషల్లీ మీకే ప్రాజెక్ట్ ఎందుకు ఇవ్వాలి కంపెనీ, మీ దగ్గర ఏంటి స్పెషల్ టాలెంట్ ఉంది, ఆ స్కిల్ అనేది మీరు అక్కడ ప్రూవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కంపెనీ కంటే ఎవరు తక్కువగా మీకు ఆ అమౌంట్తో మీరు చేయగలరో ఆ ప్రాజెక్ట్ మీకు ఇస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో చేయాలి అంటే 15 డేస్లో చేయాలా, 20 డేస్లో చేయాలా, 1 వీక్లో చేయాలని చెప్పేసి టైం కూడా ఉంటుంది. అంతకంటే ముందు చేసిస్తే మీకు ఇంకా మంచి పేరు వస్తుంది. ఫర్దర్ ఫ్యూచర్లో వచ్చే ప్రాజెక్ట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కంపెనీ ఈ విధంగా మీకు కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటుంది. అంటే మీకు ఏ వర్క్ అయినా కానివ్వండి, మీకు ఇప్పుడు బీపీఓ సర్వీస్ అంటే మీకు ప్రాజెక్ట్ ట్రాన్స్క్రిప్షన్ టైప్లో ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ మీరు వింటూ ఆన్లైన్లో టైప్ చేయాలి, దానికి కూడా మీకు ఎర్నింగ్ ఉంటుంది. అది ఏంటి ఏ విధంగా ఉంటాయంటే, మీరు ఒకసారి ఈ సైట్లో లాగిన్ అవ్వండి, లాగిన్ అయ్యి ఈ సైట్ గురించి ఒకసారి క్లియర్గా చదవండి. ఇక్కడ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పట్టవచ్చు, మేబీ నేను అందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. బట్ మీరు వర్క్ చేస్తూ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను మళ్ళీ దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి వెళ్ళి ఒకసారి ఈ ఫ్రీలాన్సర్ సైట్ ఇంతకుముందు ఏ విధంగా ఉండేదంటే, ఫ్రీలాన్సర్ సైట్లో జాయిన్ అవ్వాలంటే ఒక రిటర్న్ టెస్ట్ పెట్టేవాళ్ళు. రిటర్న్ టెస్ట్ త్రూ కొన్ని చోట్ల $200 సమ్ అమౌంట్ ఇచ్చినప్పుడు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. కొన్ని చోట్ల రిటర్న్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది, ఆ రిటర్న్ టెస్ట్ని బట్టి తీసుకునేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు కూడా కొన్ని చోట్ల రిటర్న్ టెస్ట్లు ఈ సైట్లకు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ అలా కాకుండా ఇప్పుడు మీరు ఆన్లైన్లో కావాలన్నా కూడా మీరు చేసేసుకోవచ్చు, ఇలాంటి వర్క్స్ మీరు చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదనమాట. సో ఇది ఫ్రీలాన్సర్ సైట్ యాస్టీజ్గా మీకు కావాల్సిన ఇక్కడ వర్క్స్ చూసుకోండి, ఎన్ని వర్క్స్ ఉన్నాయో, మీరు చేయాల్సిన జాబ్ ఏంటి, మీకు వచ్చే స్కిల్ ఏంటి, ఆ స్కిల్ ప్రకారం మీరు వెళ్ళి మీకు కావాల్సిన వర్క్ వాళ్ళకి చేసిస్తే వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇంతమంది రిజిస్టర్ అయి ఉన్నారు, ఇన్ని జాబ్స్ ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని ప్రాజెక్ట్స్ మీకు దగ్గరలో ఉన్నాయి, మీరు ఆ వర్క్స్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ ఇంకో సైడ్ నేను చెప్పబోయేది ఏంటంటే ఈలాన్స్. యాస్టీజ్గా ఇది కూడా ఫ్రీలాన్సర్ వర్కే అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక వర్క్ మీరు చేస్తున్నారు ఆఫీస్కి వెళ్ళి, మీకు ఏ వర్క్ అయినా పర్లేదు, అది సాఫ్ట్వేర్ పరంగా, నెట్వర్క్ పరంగా, లేకుంటే మీరు ఏదైనా డిజైన్స్ చేయగలనా, లేకుంటే బీపీఓలో మీరు వర్క్ చేస్తున్నారు, బీపీఓలో ట్రాన్స్క్రిప్షన్లో వర్క్ చేస్తున్నారు, లేకుంటే డేటా అనలిటిక్స్లలో వర్క్ చేస్తున్నారు, మీకు ఏదో ఒక స్కిల్ మీకు ఒక స్కిల్ అంటూ వచ్చి ఉంటుంది. ఆ స్కిల్ని మీరు ఇక్కడ ప్రజెంట్ చేయడం ద్వారా మీకు డబ్బులు సంపాదించుకోవచ్చు. దీనికి మళ్ళీ అఫిలియేటింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, అఫిలియేటింగ్ చేసుకున్నా కూడా మీకు ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సైట్లో కూడా మీరు విజిట్ అవ్వండి. విజిట్ అయిన తర్వాత దీన్ని సైన్అప్ చేయండి. సైన్అప్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉండే వర్క్ ఏంటి, దీంట్లో ఏమేమి వర్క్స్ చేయాలి, ఈ వర్క్స్ చేస్తే ఎంతెంత డబ్బులు వస్తుంది అనేది మీరు సైట్లో చూసి మీరు క్లియర్గా ఒకసారి తెలుసుకోండి. సో దీని ద్వారా కూడా జెన్యున్గా మీరు డబ్బులు సంపాదించవచ్చు అనమాట. మీరు చూడండి, ఇక్కడ ఈ సైట్లు ఎప్పుడు చాలా రోజుల నుంచి రన్ అవుతున్నాయి. ఈ సైట్ల మీద దాదాపు ₹1,00,000 సంపాదిస్తున్నారు. పెద్ద కంపెనీలే చాలామందిని ఎంప్లాయీస్ని తీసుకొని ఈ సైట్ ద్వారా ఎర్న్ చేసుకుంటూ వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక చిన్న కంపెనీ, స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసుకొని, మీకు వచ్చిన స్కిల్ ద్వారా ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసుకొని, ఆ కంపెనీ త్రూ మీరు
ఈ సైట్లోకి వెళ్ళి బిడ్ చేసి ఆ వర్క్స్ మీరు రెడీ చేసినా కూడా మీకు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఆ కంపెనీ మీరు స్టార్టప్ కంపెనీతో పాటు మీరు ఓన్గా పెద్ద కంపెనీ పెట్టుకునే రేంజ్ కూడా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సైట్స్ యూజ్ చేసి. సో ఫ్రీలాన్సర్ సైట్ గురించి చెప్పాను, ఈలాన్ సైట్ గురించి చెప్పాను. ఇంకోటి ఫస్ట్ ఇది ఓడిస్క్ అని చెప్పింది, దీన్ని ఇప్పుడు లేటెస్ట్గా upwork.com అని చెప్పి చేంజ్ చేశారు. ఓడిస్క్ని అప్వర్క్ అని చెప్పి స్టార్ట్ చేశారు. దీంట్లో కూడా ఏంటంటే సేమ్ యాస్టీస్గా ఫ్రీలాన్స్ వర్కింగే ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి దాదాపు 1 బిలియన్ మెంబర్స్ ప్లస్ ఉన్నారు. సో చాలామంది స్కిల్ అవైలబుల్, అంటే మీకు వచ్చిన అవైలబిలిటీని బట్టి కొన్ని వర్క్స్ ఇక్కడ తక్కువ ఉన్నాయి. ఫ్రీలాన్సర్ దగ్గర చూడండి ఎన్ని జాబ్స్ అవైలబిలిటీలో ఉన్నాయో ఇక్కడ. సో ఇక్కడ ఓడిస్క్లో చూడండి ఎన్ని జాబ్స్ అవైలబిలిటీలో ఉన్నాయో. సో ఈ స్కిల్, మీకు వచ్చిన స్కిల్ని బట్టి మీరు ఇక్కడ ఆన్లైన్లో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. సో ఈ 4 సైట్లలో మీరు లాగిన్ అయ్యి మీకు నచ్చిన వర్క్ ఏంటి, మీరు మెచ్చే వర్క్ ఏంటి, మీకు ఏ వర్క్ వచ్చు, ఏ వర్క్ ద్వారా మీరు డబ్బులు సంపాదించగలరు, ఆ వర్క్ ఏ వర్క్ ఉందో ఆ వర్క్ను చూస్ చేసుకొని దానికి బిడ్ చేయండి. ఆ బిడ్ చేయడం ద్వారా ఏంటంటే మీరు ఈజీగా వాళ్ళు చేసిన బిడ్ కంటే అందరికంటే తక్కువ బిడ్ చేస్తే మీకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ మీరు ఎన్ని రోజుల్లో తయారు చేసి ఇస్తారు, ఎంత బాగా తయారు చేసి ఇస్తారు, సో దాన్ని బట్టి వాళ్ళు మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి సైట్స్తో చేసేటప్పుడు కొంచెం మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చే కన్వర్షన్ మెయిల్స్లో మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఆ మెయిల్స్ మీరు చదువుకోవడం కానివ్వండి, ఆ వర్క్ చూసి మీరు చదువుకొని రాయడం కానివ్వండి, లేకుంటే ఏదైనా టైపింగ్ ఉంటే టైపింగ్ వర్క్స్ చేయడం కానివ్వండి, లేకుంటే వాళ్ళకు ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలన్నా, లేకుంటే వాళ్ళ కామెంట్స్ ఇవ్వాలన్నా, లేకుంటే వాళ్ళతో మీరు మాట్లాడాలనుకున్న వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలంటే కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది కొంచెం ఉండాలి ఈ సైట్స్లో మీరు వర్క్ చేయాలంటే మ్యాండేటరీగా. సో ఇది ఓడిస్క్ యాస్టీస్గా ఈ విధంగా వర్క్ అవుతుంది. బట్ దీనికంటే బెటర్గా మీకు ఫ్రీలాన్సర్ చాలా అమౌంట్ ఇస్తుంది. సో దీంట్లో కూడా కొన్ని కంపెనీస్ ఏంటంటే చాలా హైలీ జనరేట్ అమౌంట్స్ ఇస్తాయి అనమాట. మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్స్కి మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఈ అమౌంట్స్, మీరు భయపడాల్సిన పని లేదు. సో ఇంకోటి గురు, దీంట్లో కూడా దాదాపు 1 మిలియన్ జాబ్స్ వరకు ఉన్నాయి. ఇది కూడా చాలా మంచి సైటు, మంచి రేటింగ్ ఉన్న సైట్ అనమాట. దీంట్లో కూడా మీరు వెళ్ళి ఒకసారి సైనప్ అయిన తర్వాత మీకు ఏ వర్క్ అయితే మీకు కావాలి ఆ వర్క్ని మీరు చూస్ చేసుకోండి. HTML కోడింగ్స్ రాస్తారా, లేకుంటే మీరు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారా, ప్రోగ్రామ్స్ రాసిస్తారా, లేకుంటే కోర్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లేకుంటే ట్యూటోరియల్స్ చేసి వాళ్ళకు ఇచ్చేస్తారా, వాళ్ళకు కావాల్సిన ప్రాజెక్ట్ ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్, పర్ ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ దీంట్లో ఉంటాయి. మీరు వెళ్ళి ఒకసారి లాగిన్ అయ్యి వీటి గురించి ఒకసారి క్లియర్గా చదువుకొని మీకు సూటబుల్ జాబ్ ఏంటి, మీకు సూటబుల్ స్కిల్ ఏంటి, ఆ స్కిల్ మీకు ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి పేపాల్ మీకు దీని నుంచి డబ్బులు వస్తుంది అనమాట. ఈ సైట్ మీకు పేపాల్ నుంచి డబ్బులు ఇస్తుంది. సో ఈ సైట్స్ ఎంతెంత డబ్బులు ఇస్తున్నాయి, ఏమేమి చేస్తే డబ్బులు ఇస్తున్నాయి, ఏ ప్రాజెక్ట్స్ చేస్తే డబ్బులు ఇస్తున్నాయి, మీకు వచ్చే స్కిల్ ఏంటి ఎస్పెషల్లీ ఒకసారి మీరు క్వశ్చన్ మార్క్ చేసుకోండి. సో నేను చెప్పినట్టు ఈ 4 సైట్లు మీరు ఒకసారి రాసి పెట్టుకోండి. ఫ్రీలాన్సర్, ఈలాన్స్, అప్వర్క్ ఆర్ ఓడిస్క్ అండ్ గురు. సో ఈ 4 సైట్లు మీరు ఒకసారి వెళ్ళి లాగిన్ అయ్యి మీకు వచ్చే స్కిల్ని బట్టి మీరు ఎంతెంత సంపాదించగలరు, ఆ ప్రాజెక్ట్ తీసుకుంటే మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు. సో మీరు చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ ఒకసారి సైట్ విజిట్ అవ్వండి. మీకు సూటబుల్ జాబ్ ఏంటి, మీరు ఏ జాబ్ చేయగలరు, దాంట్లో మీకంటూ ఒక స్కిల్ ఉండి ఉంటుంది. ఆన్లైన్లో ఇన్ని రోజుల నుంచి మీరు సిస్టంలో కూర్చొని మీరు ఏదో ఒకటి చేస్తున్నారంటే మీకు ఏదో ఒకటి వచ్చి ఉంటుంది. కనీసం మీకు MS వర్డ్లో మీకు పవర్ పాయింట్లో మీకు ఒక ట్యూటోరియల్, పవర్ పాయింట్లో మీకు ఒక ప్రాజెక్ట్ PPTs చేసే వర్క్ కూడా ఉంటాయి దీంట్లో. సో ఆ వర్క్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కొన్ని క్యాప్చర్స్ ఉంటాయి, ఆ క్యాప్చర్స్ కూడా చేంజ్ చేసేసి రాసే వర్క్స్ ఉంటాయి దీంట్లో. దాంతోపాటు మీకు డిజైనింగ్ చేయడం, కలర్స్ ఎఫెక్ట్స్ ఇవ్వడం, కలర్ ఎఫెక్టింగ్ చేయడం, కొన్ని డిఫరెంట్ వర్క్స్ మీరు చూసుకున్నట్లయితే మీ వర్క్కి తగ్గట్టు చాలా జాబ్స్ దీంట్లో రిలేటెడ్గా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఈ 4 సైట్స్ని మీరు చూస్ చేసుకొని సైనప్ అయ్యి దాదాపు లక్షల రూపాయలు దీంట్లో సంపాదించవచ్చు. దీనికి ఒక పీరియడ్, ఒక టైం అంటూ ఏముండదు. అంటే ఈరోజు నేను ఇంతే సంపాదించాలా, మంత్లీ ఇంత సంపాదిస్తానా, రోజుకి ఇంత సంపాదిస్తానని చెప్పేసి దీంట్లో ఉండదు. మీరు ఈరోజు ఒక 3 కంపెనీస్ దగ్గర నుంచి 3 ప్రాజెక్ట్స్ తీసుకున్నారా, ఒక్కో కంపెనీ మీకు $20 ఇస్తుందా, లేకుంటే ఇంకో కంపెనీ $30 ఇస్తుందా అని చెప్పేసి ఉంటుంది. సో ఈరోజు మీరు కంప్లీట్ చేశారంటే $20 మీకు ఒక 3 or 4 డేస్లో మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ఈ విధంగా మీరు ఈజీగా ఒక ప్రాజెక్ట్ చేసి ఇవ్వడం ద్వారా మీ పని చేసుకుంటూ, మీ ఆఫీస్ వర్క్ మీరు చేసుకుంటూ, ఇంట్లో పని మీరు చేసుకుంటూ, మీ కాలేజ్కి వెళ్ళొచ్చు మీరు చేసుకుంటూ ఈజీగా దీంట్లో మీరు డబ్బులు సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్, దయచేసి ఈ సైట్స్ని మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి.
చేయండి. మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా స్కిల్ ఉంటే ఆ స్కిల్ వాళ్ళకి తెలియజేసండి. ఇంకోటి ఏంటంటే బయటి వాళ్ళకి డబ్బులు కట్టి మోసపోకండి. దయచేసి బయటి వాళ్ళకి డబ్బులు కట్టి వాళ్ళకి ఎవరికో మనీ ఇచ్చి మీరు అనవసరంగా ఇదైపోయి మీ టైం వేస్ట్ చేసుకుంటూ అలా మోసపోకండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నా మనీ వరల్డ్ ఛానల్ ద్వారా. సో ఫ్రెండ్స్, నాకు మీరు ఎటువంటి వీడియోస్ కావాలో చెప్తే నేను దాన్ని బట్టి నేను చాలా వీడియోస్ రెడీ చేసిస్తాను. సో ముందు నేను కూడా మీకు నా మొబైల్ నెంబర్ని నేను అనౌన్స్ చేస్తాను. తర్వాత నా ఈమెయిల్ అడ్రస్ నీకు ఆల్మోస్ట్ నేను చెప్పేస్తాను, netmoney086. మీకు ఏదైనా కావాలంటే ఫీడ్బ్యాక్స్లో మీరు ఇవ్వచ్చు. సో నేను ఇంకా ఆన్లైన్లో ఏ విధంగా డబ్బులు సంపాదించాలి అంటే మీకు ఇప్పుడు ఈ సైట్స్ వచ్చేసి మీకు ఆన్లైన్లో స్కిల్ ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించగలరు. కానీ వితౌట్ స్కిల్ మీకు ఎటువంటి స్కిల్ అవసరం లేదు, మీకు ఎటువంటి వర్క్ రాదు. ఆ వర్క్ రాకుండా కూడా డబ్బులు సంపాదించడం ఎలా, దాని గురించి కూడా నేను ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో నాకు ఆల్మోస్ట్ చాలా టైం తీసుకున్నాను. బట్ నేను ఒక్కో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. బట్ ఫర్దర్ వీడియోస్లో నేను ఒక్కో సైట్ గురించి అంటే ఈ ఫ్రీలాన్సర్ గురించి, ఈలాన్సర్ గురించి, ఓడిస్క్ గురించి, గురు గురించి ఒక్కో దాని గురించి ఒక ట్యూటోరియల్ చేసి నేను మీకు ప్రజెంట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటికీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఫర్దర్ వీడియోస్ కోసం ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.